శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. అసలు దళిత సేన అని చెప్పేసి ఒకటి స్థాపించారు. ముఖ్య ఉద్దేశం ఏంటి? మోటివ్ ఏంటి? యాక్చువల్గా దళిత సేన అనేది ఎందుకు పెట్టామంటే, దీనికంటే ముందు మేము గత 10 సంవత్సరాల నుంచి కూడా మేమంతా కరుణాకర్, లలిత్, మేమందరూ కూడా కలిసే పనిచేసి మొదలుపెట్టాం. అప్పుడు మేము చేస్తున్నప్పుడు ఏమైందంటే, ఎక్కడైతే మేము కొన్ని ప్లేస్లో ఊర్లలోకి పోతున్నప్పుడు మా కార్యకర్తల మీద అట్రాసిటీ కేసులు ఫైల్ చేశారు క్రిస్టియన్స్. అప్పుడు నేను అబ్జర్వ్ చేసిన, ఇదేంటి వీళ్ళు అట్రాసిటీ పెట్టడం ఏంది, అసలు వీడికి అట్రాసిటీ సంబంధం లేదు కదా వీడికి అని చెప్పేసి అప్పుడు నాకు అనిపించింది ఏంటంటే, వీళ్ళని ఎదుర్కోవాలంటే నేను దళిత సేన అని ఒకటి పెడదాము. అప్పుడు అందరం హిందూ ఆర్గనైజేషన్సే మా అన్ని. అప్పుడు నేను దళిత అని ఒక ఆర్డిఎస్ అని ఒక దళిత సేన అని పెడదాము. పెట్టేసి దళిత ఊర్లలో ఉన్న దళిత ఎస్సీలు హిందూ భావజాలంతో ఉంటారు కదా, వాళ్ళని ముందు పెట్టి వీళ్ళతో ఫైట్ చేద్దాము అన్న. ఎందుకంటే వీళ్ళ మీద అట్రాసిటీ పెట్టలేదు కదా వాళ్ళు. రైట్. అంటే ఇప్పుడు ఒకటి చెప్పండి సార్, ఈ ఎస్సీ ఎస్టీ ఇంకా ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఈ మతం మార్చుకొని వేరే వారిపైన ఈ అట్రాసిటీ కేసులు, ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టచ్చా? పెట్టదు. రాజ్యాంగం అలా చెప్పట్లేదు కదా. ఇప్పుడు మన ప్రాబ్లం ఏముందంటే, వీళ్ళందరికీ కూడా హక్కులే కనబడతాయి కానీ రాజ్యాంగంలో చూడండి, ప్రతి ఒక్క దగ్గర మాకు రాజ్యాంగం ఇచ్చిన హక్కు అంటారు. అరే ఎదవా, దాని కింద ఫండమెంటల్స్ డ్యూటీస్ అని కూడా ఉన్నాయి, అవి కూడా చదువురా. సరే నీ హక్కు ప్రకారం నీ ఇష్టమైన మతంలో దాని కింద ఏమున్నది, నువ్వు ఎన్నలోకి పోతావు ఆ సర్టిఫికేట్ తీసుకోవడం ఉంది, అది మాత్రం కనబడదు. అది మాత్రం కనబడదు వాళ్ళకి. హక్కు ఉన్నప్పుడు బాధ్యత కూడా ఉంటుంది కదా, బాధ్యత మాత్రం ఎవడు తీసుకోడు. ఎంతసేపు హక్కు గురించి మాట్లాడతారు. ఏ వీడియో చూడు మా హక్కు అంటారు కానీ వాడిని చెప్పు తీసుకుంటూ అనిపిస్తుంది నాకు. దాని కిందనే ఫండమెంటల్ డ్యూటీస్ అని కూడా ఉన్నాయిరా, అవి కూడా చదువు. నువ్వు అందులో పోయినావు కదా, పో. నేను ఆపుతలేరు ఎవరు, నువ్వు పో అందులోకి వెళ్ళి క్రిస్టియన్గా మార్చుకో. అప్పుడు నీకు 1% రిజర్వేషన్, ఆ రిజర్వేషన్ నువ్వు బ్రతుకుపోయి. అది కాదట, దళితుల్లో ఉన్న 16% రిజర్వేషన్ కావాలి మాకు. అదేంటి మరి? అదొక్కటే మేము దళిత సేన పెట్టింది కేవలం దీనికోసం మాత్రమే, అంతే తప్ప దళితుల హక్కుల కోసం పోరాడతామనో, దళితుల కోసం మేము అది చేస్తామనో, ఇది మేము ఏది మేము మాకు సంబంధం లేదు. అవన్నీ ప్రభుత్వాలు చూసుకుంటాయి. మేమేందంటే రాజ్యాంగంలో ఉన్న ఒక హక్కును అందరు మతం మారి కూడా హిందువులు అనుభవించాల్సింది మతం మారిన వాళ్ళు అనుభవిస్తున్నారు. కేవలం ఒక్కటి అడ్డుకోవడానికి కోసం మాత్రమే ఆర్డిఎస్ అది తప్ప ఇంకా వేరే ఏది కూడా మేము కేవలం పనిచేసి హిందూ ధర్మం కోసం అంతే. రైట్ సార్, మీ థాట్స్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు ఈ వీడియోలో. అండ్ నేను చెప్పినట్లు రాజ్యాంగం పైన ఆ మార్పుల గురించి, ఇంకా డీప్గా అంబేద్కరిజం గురించి నేను స్పెషల్గా ఇంకొక మాట చెప్పాలనుకుంటున్నాను ఇక్కడ. తప్పకుండా చెప్పండి. ఇక్కడ నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను అంటే, నాకు అంబేద్కర్ అనేసరికి ఎందుకు అప్పుడప్పుడు అంత కోపం వస్తుంది అంటే, 1947లో అమ్మ ఓకే స్వతంత్రం వచ్చింది. ఒకవైపు పాకిస్తాన్ విడిపోయింది, ఒకవైపు తూర్పు పాకిస్తాన్ అని, అంటే ఇప్పుడు బంగ్లాదేశ్ అంటున్నాం. బంగ్లాదేశ్ ఒక ముక్క, పాకిస్తాన్ దేశం మొత్తం రక్తపాతాలు ఉన్నాయి. నేను నైజాం అంటాడు, నేను పాకిస్తాన్లో కలుపుతా అంటాడు. కాశ్మీర్ పరిస్థితి దారుణంగా ఉన్నది. ఎటు చూసినా అటు బెంగాల్ పరిస్థితి దారుణంగా ఉంది. కింద వీడేమంటాడు, మన కింద వాళ్ళు ద్రవిడస్థాన్ మాకు కావాలి, సపరేట్ దేశం కాని. స్వతంత్రం వచ్చిన తర్వాత ఇన్ని సమస్యలతో అప్పుడే ప్రభుత్వం ఏర్పడి అందరు ఏం చేయాలో అర్థం కాక తికమకలో ఉంటే, రక్తపాతాలు హిందువులను నరుకుతుంటే మా అంబేద్కర్ గారు ఏం చేస్తారు తెలుసా? ఒక అమ్మాయికి లవ్ లెటర్ రాసి, అంతకుముందు ఒక లవ్ డ్రామా, అంటే డ్రామానా నిజాయితీగా లవ్ చేసిన ఆయనకు సగం వయసున్న, ఆయన వయసులో సగం అంటే ఆయన ఫ్రెండ్ కూతురు ఉంటుంది. ఆయన ఒక ఫ్రెండ్ ఇంటికి పోతుంటాడు బాంబేలో, రావు గారు అని చెప్పేసి. ఆయన కూడా ఒక డాక్టర్ అనమాట. ఆయన డాక్టర్ అంటే ఆయన కూడా ఇట్లా డాక్టర్ డిగ్రీ పొందిన పిహెచ్డి, ఏది మన అంబేద్కర్కి డాక్టర్ ఎట్లనో ఆయన కూతురు ఫ్రెండ్ ఆమెని ఈయన సార్ లవ్ చేసి, ఫ్రెండ్ కూతురు కూతురు ఆమె ఫ్రెండ్ను సార్ లవ్ చేసి లవ్ లెటర్ ఇచ్చి, ఆ టైంలో దేశం అంతా అతలాకుతలం ఉంటే, ఆ టైంలో సార్ ఆమె పెళ్లి చేసుకొని
హనీమూన్ పోయిండమ్మా. ఎంత చూడండి అది చదువుతుంటే నాకు రక్తం మసిలిపోయిందమ్మా నాకు. ఏంది అసలు హనీమూన్ పోవడం ఏంది? అప్పటికే 50 ఏళ్ళు, నీకంటే సగం వయసు ఉన్న అమ్మాయిని తీసుకొని హనీమూన్ పోవడం అవసరం? దేశం ఎలా ఉంది అప్పుడు పరిస్థితి? నాకు ఇవన్నీ ఇలాంటి చాలా ఉన్నాయమ్మా. ఇంకా చదువుతున్నప్పుడు మస్తు బాగా అనిపిస్తుండే. సైమన్ కమిషన్ భారతదేశానికి వచ్చినప్పుడు దేశం మొత్తం మనం చిన్నప్పుడు చదువుకున్నాం మనం, గో బ్యాక్ సైమన్ అని చెప్పేసి. అసలు దేశం పిల్లగాళ్ళు చిన్న పిల్లలు కూడా గో బ్యాక్ సైమన్ అనే ఉద్యమం చేశారు. సార్ మాత్రం వెల్కమ్ సైమన్ అంటాడు. చెప్తే మసులుతుందమ్మా, కోపం బాగా వస్తుంది. అటువంటి వ్యక్తిని రాజ్యాంగ పిత, అసలు అంబేద్కర్ ఒక్కరోజు కూడా ఒక్క స్వతంత్ర ఉద్యమంలో కూడా పాల్గొనలేదమ్మా. అంటే ఇప్పుడు ఉన్న అంబేద్కర్ విగ్రహాలన్నీ రాజకీయ ప్రయోజనాల కోసమే అంటారా? ఎగ్జాక్ట్లీ అమ్మా. ఇప్పుడు మన తెలంగాణలో అంత మంచి ప్రైమ్ ప్లేస్ లో అంత పెద్ద విగ్రహం పెట్టిరమ్మా. ఎవరి డబ్బుతో పెట్టిరమ్మా? అది మీ డబ్బు నా డబ్బే కదా. ప్రభుత్వం ఇప్పటికైనా కూడా ఆ విగ్రహం ఆడ పెట్టడం కరెక్ట్ అని చెప్పేసి రాష్ట్రం మీద ఒక సర్వే చేయమని చెప్పండి. 90% అది తీసేయమని చెప్తారు. ఎవరు చెప్తారు? జనాలు. 90% యాక్సెప్ట్ చేయరు. కానీ ప్రభుత్వం పెట్టింది. ఎందుకు పెట్టింది? వాళ్ళ ఓట్లు కావాలా. ఈ సిచ్యువేషన్, ఈ సంఘటనను చదువుతున్నప్పుడు, ఈ విగ్రహాలను చూస్తున్నప్పుడు ఎలా ఉంటుందంటే అసలు బ్లాస్ట్ అవుతుంటుంది. ఇక్కడ రీసెంట్గా 2 days బ్యాక్ అనుకుంటాను, నటుడు శ్రీకాంత్ అయ్యంగార్ అనుకుంటా, గాంధీ గురించి చాలా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మరి వాటిపైన మీ అభిప్రాయం ఏంటి? అమ్మ, ఇప్పుడు గాంధీ గారే తను రాసిన పుస్తకాల్లో ఆయనే రాసుకున్నాడు. 2 అమ్మాయిలతో నేను నగ్నంగా పడుకున్న నా నిగ్రహాన్ని టెస్ట్ చేసుకోవడానికి అని చెప్పి ఆయనే రాసుకున్నామ్మా. ఏ బుక్ లో అండి? ఆయన రాసుకున్నాను. వాల్యూస్ ఉన్నాయి మీకు ఆల్రెడీ, బుక్ పేజ్ నెంబర్తో సహా ఇస్తాను మీకు నేను. ఆయనే రాసుకున్నామ్మా. ఇది ఎవరో చెప్పింది కాదు, ఇది ఎవరో థర్డ్ పర్సన్ రాసింది కాదు. గాంధీ గారే తన నిగ్రహాన్ని టెస్ట్ చేసుకోవడానికి కోసం నేను వాళ్ళతో 2 అమ్మాయిలతో అలా ఉండేవాడిని అని చెప్పేసి చెప్పిండు ఆయన. ఇది ఎవరో చెప్పింది కాదు కదా. మరి ఇంట్లో ఆయన ఈ మాట అన్నాడు అంటే ఆయన రాసుకున్నది చెప్పిండు కదా. ఓకే, ఇప్పుడు సరే నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, చెప్పండి. ప్రేక్షకులు కూడా ఒక క్వశ్చన్ అడుగుతున్నా. గాంధీ గారు 2 ఫోటోలు అబ్జర్వ్ చేయండి. మగవాళ్ళతో పోతున్నప్పుడు ఒక ఫోటో, ఆడవాళ్ళతో పోతున్నప్పుడు ఒక ఫోటో చూడండి, అబ్జర్వ్ చేయండి. ఏ మగవాళ్ళ మీద కూడా చేతులు ఇచ్చి సహారా తీసుకున్నట్టు ఏ ఫోటో కనబడదు మనకు. భూతద్దం పెట్టి వెతికినా దొరకదు మీకు. అదే మహిళలతో ఉన్నప్పుడు చూడండి, ఖచ్చితంగా ఒక ఆసరా ఉంటుంది. మళ్ళీ ఏదైనా అంటే కాంట్రవర్సీ. అక్కడ బలం ఉన్నవాడు ఇక్కడ ఎందుకు వీక్ అయిండు, ఎందుకు అక్కడ ఆసరా అవసరం ఉంది, ఇక్కడ ఆసరా ఎందుకు అవసరం రాలేదు నీకు?